Dear students, now we are going to discuss the topic called the statements and arguments. Here in this topic, either more than one statements will be given. Based on the statements, some arguments also will be given, and which argument is strong and which argument is weak, we have to find out. And we have to find out the answer in terms of the strong arguments. ఇక్కడ స్టేట్మెంట్స్ మరియు ఆర్గ్యుమెంట్స్ అంటే ప్రకటనలు మరియు వాదనలు అనేవి ఇవ్వబడతాయి. ఇచ్చినటువంటి ప్రకటనలను ఆధారంగా చేసుకొని దాని కింద ఇవ్వబడినటువంటి వాదనలో ఏ వాదన సరి అయినది లేదా బలమైనది అనే దాన్ని గుర్తించి మనము ఆన్సర్ని గుర్తించవలసి ఉంటుంది. సో దిస్ ప్రాబ్లం, ద స్టేట్మెంట్ ఈస్ గివెన్ లైక్ దిస్: విల్ ద న్యూలీ ఎలక్టెడ్ మెంబర్స్ ఫుల్ఫిల్ దేర్ ప్రామిసెస్? కొత్తగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క ప్రామిసెస్ని, వాగ్దానాల్ని నిలుపుకుంటారా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్, వాదనలు ఈ విధంగా ఉన్నాయి. ఎస్, అదర్వైజ్ దేర్ వెరీ ఎగ్జిస్టెన్స్ విల్ బి ఇన్ డేంజర్. అవును, ఒకవేళ వాళ్ళు తన ప్రామిస్ని నిలుపుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది డేంజర్లో పడుతుంది అంటున్నాడు. సెకండ్ ఆర్గ్యుమెంట్: నో, ఎలక్టెడ్ మెంబర్స్ నెవర్ సీమ్ టు రిమెంబర్ దేర్ ప్రామిసెస్ అండ్ కమిట్మెంట్స్. లేదు, ఇప్పుడు కూడా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు తమ యొక్క వాగ్దానాలను కానివ్వండి, ప్రామిసెస్ని కానివ్వండి ఎప్పుడు నిలుపుకున్నటువంటి దాఖలాలు లేవు అంటున్నాడు. ఈ రెండు వాదనల్లో ఏ వాదన బలమైనది, ఏ వాదన ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని, ప్రకటనని బలపరుస్తున్నది అనేది మనం అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనము ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రతి వాగ్దానాలను గమనించినట్లయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఆ వాగ్దానాలని నెరవేర్చి రాబోయే ఎలక్షన్స్లో మరలా గెలుపొందడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఎస్, అదర్వైజ్ దేర్ వెరీ ఎగ్జిస్టెన్స్ విల్ బి డేంజర్. కాబట్టి వాళ్ళ యొక్క ఉనికికి ప్రమాదం తెచ్చుకునే పరిస్థితిని వాళ్ళు తెచ్చుకోరు అంటున్నాడు మొదటి స్టేట్మెంట్లో, మొదటి ఆర్గ్యుమెంట్లో. రెండవ ఆర్గ్యుమెంట్లో నో, ఎలక్టెడ్ మెంబర్స్ నెవర్ సీమ్ టు రిమెంబర్ దేర్ ప్రామిసెస్ అండ్ కమిట్మెంట్స్. కొన్ని వాగ్దానాలను కనుక పరిశీలించినట్లయితే రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అజెండాలో పెట్టిన వాగ్దానాలని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో వాటిని మర్చిపోవడం కానివ్వండి, లేదా వాటిని సక్రమంగా అమలు చేయకపోవడం కానివ్వండి, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము చేయలేకపోతున్నామని చెప్పడం కానీ సాధారణంగానే చూస్తున్నాం. ఉదాహరణకి రైతుల రుణమాఫీ కానివ్వండి, లేదంటే ఉద్యోగాల భర్తీ కానివ్వండి, లేదంటే డ్వాక్రా సంఘాల యొక్క రుణమాఫీలు కానివ్వండి, ఇలాంటి అనేక హామీలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి సమయంలో ప్రతి సంవత్సరము 1 కోటి ఉద్యోగాలకు పైగా మేము భర్తీ చేస్తామనేటువంటి వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. సో ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని వాళ్ళు నిలుపుకునే ప్రయత్నము చేస్తున్నారు. అటువంటి సందర్భాల్లోనే నిలుపుకోలేక వాటిని మర్చిపోవడము జరుగుతుంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్, రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బలపరుస్తున్నాయి. కాబట్టి వెయిదర్ 1 or 2 కాకుండా ఓన్లీ 1, ఓన్లీ 2 కాకుండా బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. రెండు వాదనలు కూడా గట్టివే, సరి అయినవేను. బోత్ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ స్ట్రాంగ్ అండ్ బోత్ ద ఆర్గ్యుమెంట్స్ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ విల్ సపోర్ట్ ద గివెన్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ డి, బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. నౌ we will see this problem. See the statement here. Should so much money be spent on education? విద్య మీద అంత పెద్ద మొత్తము ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందా అంటున్నాడు. Arguments are like this. Yes, it is essential for all-round development of men. అవును, ఒక వ్యక్తి యొక్క లేదా ఒక మనిషి యొక్క పూర్తి స్థాయి అభివృద్ధికి, అన్ని రంగాలలో అభివృద్ధికి అది అవసరమేను అంటున్నారు. రెండవ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంటు, నో, ఇట్ లీడ్స్ టు వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. ఇది వనరుల యొక్క దుర్వినియోగం అవుతుంది అంటున్నాడు. తర్వాత ఓన్లీ 1 is స్ట్రాంగ్, ఓన్లీ 2 is స్ట్రాంగ్, బోత్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్, neither 1 nor 2, ఏది కూడా స్ట్రాంగ్ కాదు, నన్ అంటున్నాడు. ఉదాహరణకు మనము ఒక స్టేట్మెంట్ చూసాము. ఈ స్టేట్మెంట్లో ఒక వ్యక్తి మీద విద్యకు మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నామంటే ఈరోజు భారతదేశం మొత్తం మీద జీడిపిలో కేవలం 2% మాత్రమే 2 నుంచి 2.5% లోపల మాత్రమే విద్యకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. వాస్తవంగా ఒక మనిషి యొక్క లేదా ఒక మానవ వనరుల నైపుణ్యానికి లేదా మానవ వనరుల యొక్క అభివృద్ధికి ఖర్చు పెట్టవలసిన, విద్య మీద ఖర్చు పెట్టవలసిన జీడిపిలో కనీసం 3%గా ఉండాలి. అటువంటిది మనము 2 నుంచి 2.5% లోపలనే ఖర్చు పెడుతున్నాం. కాబట్టి ఒకవేళ ఈ ప్రశ్నని కనుక మన దేశానికి అనువర్తించుకున్నట్లయితే మనం ఖర్చు పెడుతున్నది తక్కువే అనుకోవాలి. ఒకవేళ ఎక్కువ పెట్టినానో అనుకున్నా కూడా
ఎక్కువ పెట్టడం అనేది ఆ మానవ వనరుల యొక్క పూర్తి స్థాయి అభివృద్ధికి కానివ్వండి, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఉపయోగపడుతుంది. సో వాట్ ఎవర్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ది ఎడ్యుకేషన్, ఇట్ ఈజ్ లెస్ దాన్ ద actually required amount, which is around 2 to 2.5% of GDP, and it must be more than 3% as per the estimates of the professors or some experts like that, economists like that. So the money whatever we are spending is less in nature, and of course if it is more, it leads to the all round development of the people, and which will produce the more skilled and more highly technically qualified people, more experienced and efficient people will be produced. So that is why the money which will be spent on the education is not at all a waste resource. So option, that means 2 is wrong. And yes, it is essential for all round development of men. అవును, ఇది ఒక వ్యక్తి యొక్క అన్ని రంగాల్లో అభివృద్ధికి నైపుణ్యానికి అవసరమే అంటున్నాడు కాబట్టి, so the answer is only 1 is strong. Now we will see this problem. See the statement. Should there be an urgent need to have judicial and police reforms? జుడిషియల్ మరియు పోలీస్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరము అత్యవసరమైన పరిస్థితి ఉందా అంటున్నాడు. న్యాయపరమైన మరియు పోలీస్ వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరము అత్యవసరమా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్ ఆర్ లైక్ దిస్. ఎస్, దిస్ విల్ బ్రింగ్ స్పీడీ జస్టిస్ విచ్ విల్ హ్యావ్ జుడిషియల్ అండ్ పోలీస్ రిఫార్మ్స్. సంస్కరణలని తీసుకురావడం వల్ల త్వరగా న్యాయం అందేటువంటి పరిస్థితి ఉంటుంది అంటున్నాడు. రెండవది, నో, దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ హ్యావ్ హయ్యర్ ప్రయారిటీస్. తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే వీటికంటే కూడా అత్యంత అవసరమైనటువంటివి ఎన్నో అంశాలు ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఏ వాదన సరి అయింది అంటున్నాడు. తీసుకురావాలన్నా తీసుకురావద్దు అంటున్నాడు. యాజ్ పర్ ద స్టేట్మెంట్, షుడ్ దేర్ బి అన్ అర్జెంట్ నీడ్ టు హ్యావ్ జుడిషియల్ అండ్ పోలీస్ రిఫార్మ్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్ 2లో తీసుకున్నాం అనుకోండి, లేదు, అసలు తీసుకురావాల్సిన అవసరం లేదు అంటున్నారు. దానికంటే ఇంపార్టెంట్ అయినటువంటివి దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ హ్యావ్ హయ్యర్ ప్రయారిటీస్. దానికంటే ఇంకా అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశాలు ఉన్నాయి అంటున్నాడు. ఆర్గ్యుమెంట్ 1కి వెళ్ళామంటే, ఎస్, దిస్ విల్ బ్రింగ్ స్పీడీ జస్టిస్ అంటున్నాడు. భారతదేశంలో ఇప్పటికిప్పుడు కనుక ఉన్నటువంటి అన్ని కేసులని అత్యవసరంగా 24 గంటలు పనిచేసిన అన్ని కోర్టులు 24 గంటలు పనిచేసి ఆ కోర్టులో కేసులన్నింటినీ కూడా తీర్చిదిద్దాలంటే, మళ్ళీ అన్నిటిని క్లియర్ చేయాలంటే కొన్ని 10 సంవత్సరాలు 70 సంవత్సరాలు పడుతుందని ఒక అంచనా. కాబట్టి ఈ పరిస్థితుల్లో పోలీసు మరియు జుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ మరియు పోలీసు వ్యవస్థలో అవినీతిని కనుక గుర్తించినట్లయితే, మొట్టమొదటి అవినీతిమైనటువంటి వ్యవస్థ జుడిషియరీ వ్యవస్థగాను, రెండవది రెవెన్యూ మరియు పోలీస్ వ్యవస్థల్లోనూ గుర్తించడం జరిగింది. ఇవి అంతర్జాతీయ మరియు జాతీయ స్వచ్ఛంద సంస్థల ద్వారా గుర్తించబడినటువంటి నిజాలు ఇవన్నీ కూడా. సో ఇఫ్ యూ కన్సిడర్ ద కరప్షన్ in India, the highest corrupted body or highest corrupted department in India is the judicial sector, and then followed by the revenue and police sectors. So if you remove or eradicate this corruption, and then the speedy justice will be done by the courts. Similarly, the reforms will bring so many changes in the system also. కాబట్టి ఈ సంస్కరణలను తీసుకురావడం వల్ల మనకి త్వరగా న్యాయం అందే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఎస్, తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటున్నాం. రెండవది, నో, దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ విచ్ హ్యావ్ హై ప్రయారిటీస్ అన్నప్పుడు, హయ్యర్ ప్రయారిటీస్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రయారిటీ ఇష్యూ అంటున్నాడు. ఇక్కడ అదర్ ఇష్యూస్ ఆర్ ఆల్సో దేర్. ఉంటే ఉండనివ్వండి, అదర్ ఇష్యూస్ కూడా వీ కెన్ గివ్ ద ప్రయారిటీ. ఫర్ అదర్ ఇష్యూస్ ఆల్సో వీ మే గివ్ ద ప్రయారిటీ. సో దట్ ఈస్ వై this statement is not supporting this statement. This argument is not supporting this statement, and this argument is supporting this statement. So only one is the answer. Yes. ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే, అత్యవసరంగా జుడిషియల్ మరియు పోలీస్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందా అంటే, అవును, ఉన్నది. ద మెయిన్ రీజన్ ఈజ్ దిస్ విల్ బ్రింగ్ స్పీడీ జస్టిస్. సో ఇట్ ఈస్ సపోర్టింగ్. And other issues which have higher priorities, it is opposite. So it is not supporting this statement. So that is why the argument only one is supporting the given statement. So the answer is only one is strong. Option A is the answer. Now we'll see this problem. The statement is like this. Do children adopted from poor families love their rich parents like their own parents? Do children adopted from poor families love their rich parents like their old parents or own parents? ఒకవేళ పిల్లలను దత్తత తీసుకున్నారు అనుకోండి, రిచ్ పేరెంట్స్
వాళ్ళు పిల్లలు పెద్దయినాక ఆ పేరెంట్స్ని తమ సొంత తల్లిదండ్రుల వల్లనే భావిస్తారా, వాళ్ళని ఆ విధంగానే గౌరవిస్తారా అని అంటున్నాడు. వాళ్ళని ఆ విధంగానే చూసుకుంటారా, తన సొంత తల్లిదండ్రుల మాదిరి చూసుకుంటారా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్: ఎస్, బికాస్ దే ఆర్ లవ్డ్, కేర్డ్ ఫార్ అండ్ ప్రొవైడెడ్ విత్ కంఫర్ట్స్ ఆఫ్ లైఫ్. అవును, వాళ్ళు అట్లానే చూసుకుంటారు. ఎందువల్లంటే వాళ్ళు బాగా ప్రేమించబడినారు వాళ్ళు దత్తత తీసుకోబడిన తల్లిదండ్రుల చేత, మరియు చాలా జాగ్రత్తగా వాళ్ళని పెంచబడినారు. అట్లాగే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని అంశాలను కూడా వాళ్ళకి అందేటట్లుగా చూశారు కాబట్టి, వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇచ్చారు కాబట్టి లైఫ్లో వాళ్ళని, ఆ తల్లిదండ్రులను దత్తత తీసుకున్న తల్లిదండ్రులని తమ సొంత తల్లిదండ్రులనే చూసుకుంటారు అంటున్నాడు. ఒకటో ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్: నో, బికాజ్ ఇన్ ద క్రిమినల్ వరల్డ్ దే విల్ బికమ్ సెల్ఫిష్ అండ్ హార్డ్ బాయిల్డ్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ క్రిమినల్ ప్రపంచంలో, నేరపూరితమైన ప్రపంచంలో వాళ్ళు కూడా సెల్ఫిష్గా అంటే స్వార్థపూరితంగాను మరియు కఠినంగాను తయారవుతారు అంటున్నాడు. సో ఈ రెండు స్టేట్మెంట్స్లో ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో ఏ ఆర్గ్యుమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బలంగా బలపరుస్తున్నది అంటున్నాడు. సో విచ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో యూ అబ్జర్వ్, ఎప్పుడైనటువంటి చిన్నపిల్లలను దత్తత తీసుకొని వారికి కావాల్సిన సౌకర్యాలు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యము, వాళ్ళకి కావాల్సిన వినోదము అన్నీ కనుక అందించినట్లయితే వారు తమ తల్లిదండ్రుల కంటే కూడా వీళ్ళు బాగా చూసుకుంటున్నారు కాబట్టి మనల్ని అంటే దత్తత తీసుకున్న తల్లిదండ్రులని భవిష్యత్తులో కూడా వాళ్ళని గౌరవించడం, వాళ్ళ సొంత తల్లిదండ్రులు మాకు చూసుకోవడం జరుగుతున్నది మనం గమనించవచ్చు. అట్లాగే రెండవ ఆర్గ్యుమెంట్ని చూసినట్లయితే ఇది కూడా కొంతవరకు వాస్తవంగానే ఉన్నది. ఈరోజు ప్రపంచం చూసినామంటే కొంత నేరపూరితంగాను, కొంత స్వార్థపూరితంగాను తయారవుతుంది. అటువంటి పరిస్థితుల్లో అందరూ పిల్లలు అదేవిధంగా తయారవుతారా అనేది చెప్పలేం. ఒకరో ఇద్దరే ఉండొచ్చు తప్ప అందరి పిల్లలు అదేవిధంగా తయారవుతారని వీ కెన్ నాట్ సే. దట్ మీన్స్ డెఫినెట్లీ. సో నౌ ఇఫ్ యూ అబ్జర్వ్ ద ప్రజెంట్ సినారియోస్ ఆఫ్ ద కరెంట్ వరల్డ్, నౌ ద world is becoming criminal. Almost in so many sectors there is criminality, is there, selfishness is there, and so many bad things and evil things are entering into the society. So in that scenario we can say that the people may turn like that, but here the strong statement is given like this: the people who are poor, that means the children who are poor has been adopted by the rich people and they have been provided so many comforts, then it is hardly, then we can say that the people may turn as criminals and they won't love the people, the parents like their own parents. So argument 2 is weak and argument 1 is strong. We can say that yes, because they are loved, cared for and provided with comforts of life. That is why the children adopted from poor families love their rich parents like their own parents. So argument 1 is strong and supporting the given statement, and the answer is only 1 is strong. Now see, this problem is the problem given in the Rajasthan Public Service Commission Group 1 Preliminary 2013. Rajasthan Public Service Commission Group 1 Preliminary 2013. Now see the statement here: should the prestigious people who have committed crime unknowingly be met with special treatment? ఎవరైనా కొంతమంది గొప్ప వ్యక్తులు కానివ్వండి, సమాజంలో పేరు పలుకుబడిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేసినట్లయితే, ఒక నేరాలు చేసినట్లయితే వాటిని స్పెషల్గా ట్రీట్ చేయవలసిన అవసరం ఉన్నదా అంటున్నాడు. ఎస్, ద ప్రెస్టీజియస్ పీపుల్ డు నాట్ కమిట్ క్రైమ్ ఇంటెన్షనల్లీ. ద ప్రెస్టీజియస్ పీపుల్ డు నాట్ కమిట్ క్రైమ్ ఇంటెన్షనల్లీ. అవును, కొంతమంది గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు, పలుకుబడి కట్టినటువంటి వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఎటువంటి తప్పుల్ని కానీ నేరాలను కానీ చేస్తారు అనుకోలేము, చేయరు అని చెప్తున్నారు. రెండవ ఆర్గ్యుమెంటు: నో, ఇట్ ఈస్ అవర్ పాలసీ దట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ లా. చట్టం ముందు అందరూ సమానమే అన్నది మన యొక్క సిద్ధాంతము. సో ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో విచ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్? సి, సమ్ పీపుల్ హూ హ్యావ్ కమిటెడ్ ద క్రైమ్స్ లైక్ ద సినీ యాక్టర్స్ అండ్ ద పొలిటీషియన్స్, దే ఆర్ నాట్ షోన్ ఎనీ ఫేవర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్టుల ముందర వాళ్ళకి ఎటువంటి ఫేవర్ చూపించిన సందర్భాలు లేవు. అట్లాగే కొంతమంది సినీ యాక్టర్లు కొన్ని కేసుల్లో, జంతువులను వేటాడిన కేసుల్లో కానివ్వండి, అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నటువంటి కేసుల్లో కానివ్వండి, వారందరినీ కానీ పరిశీలించినట్లయితే కోర్టులు ఎవరిని కూడా మినహాయించి వారికి సపరేట్ ట్రీట్మెంట్ జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూడలేదు. అట్లాగే తప్పు చేసిన వారిని ఎవరి వాళ్ళైనా కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టడం అనేది కూడా చూస్తాం. ఎంతోమంది ముఖ్యమంత్రులు కానివ్వండి, అధికార పార్టీలోని మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా
చివరికి కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను కూడా తీసుకెళ్ళి జైలుకు పంపించిన సందర్భాలను మనం చూస్తున్నాము. సో ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ వీక్ ఇన్ అవర్ కాంటెక్స్ట్. సో మెనీ పీపుల్ హ్యావ్ బీన్ imprisoned for their crimes which have been done either intentionally or knowingly or unknowingly. So the argument 1 is weak. Now this is the second statement, second argument. Now it is our policy. No, it is our policy that everybody is equal before law. మన సిద్ధాంతం ఏమిటంటే చట్టం ముందు అందరూ సమానమే. సో ద ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ సపోర్టింగ్. సో ఇట్ ఈస్ నాట్, చట్టం ముందు అందరూ సమానమే అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరిని కూడా మనము ఇంటెన్షనల్గా కానీ అన్నోయింగ్గా కానీ తప్పు చేసినట్లయినట్టు వారిని వదిలివేయాల్సిన అవసరం లేదనేది మనకి ఇక్కడ తెలుస్తున్నది. సో ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్ అండ్ ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఈజ్ ద స్ట్రాంగ్. Only 2 is strong, the answer. Now, see this example. The statement is like this. Should seniority be only criterion for promotion? ఒక ప్రమోషన్ రావడానికి కేవలం సీనియారిటీ మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలనా అంటున్నాడు. Should the seniority be the only criterion for the promotion? Now, arguments are like this. No. It would be an injustice to those juniors who are more deserving and suitable for higher promotion. సీనియర్స్ కంటే కూడా కొన్ని సందర్భాల్లో జూనియర్స్ కొన్ని సందర్భాలలో అత్యంత నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉంటారు. మోస్ట్ ఎఫిషియంట్ పీపుల్, మోస్ట్ డిజర్వింగ్ పీపుల్, రైట్ పీపుల్, క్యాపబుల్ పీపుల్ విల్ బీ దేర్. సో అటువంటి వ్యక్తుల్ని కిందనే ఉంచి వారికంటే తక్కువ నైపుణ్యం ఉన్న వ్యక్తుల్ని పైన ఉంచడం వల్ల అది సరైన పద్ధతి అంటున్నారు. సో అది సరైన పద్ధతి కాదు. The juniors who will have more capabilities and more efficiency and more deserving candidates will be humiliated. వాళ్ళని బాధ పెట్టినట్లు అవుతుంది అంటున్నాడు. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎస్, అదర్వైజ్ సీనియర్స్ విల్ బీ హ్యూమిలియేటెడ్. ఒకవేళ సీనియర్స్ని కాదని జూనియర్స్కి కనుక ప్రమోషన్ ఇచ్చినట్లయితే సీనియర్స్ బాధపడతారు అంటున్నారు. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్. ఎస్, సీనియర్స్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మస్ట్ బి రివార్డెడ్. సీనియర్స్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మస్ట్ బి రివార్డెడ్. సీనియర్స్ అందరికంటే కూడా అనుభవం కలిగిన వ్యక్తులై ఉంటారు కాబట్టి వాళ్ళని తప్పకుండా మనం గౌరవించాలి అంటున్నాడు. థర్డ్ ఆర్గ్యుమెంట్. ఈ థర్డ్ ఆర్గ్యుమెంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అన్నాడే కానీ ఎక్కడా కూడా ఎఫిషియంట్ అనే గురించి మాట్లాడలేదు. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఒక్కటే ప్రమోషన్కి పనికిరాదు. కాబట్టి దాంతోపాటుగా ఎఫిషియన్సీ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ద థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ వీక్. ఎక్స్పీరియన్స్ మాత్రమే సరిపోదు, ఎఫిషియన్సీ కూడా ఉండాలి. కాబట్టి థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ రాంగ్ ఆర్ వీక్. సెకండ్ ఆర్గ్యుమెంట్, ఎస్, అదర్వైజ్ సీనియర్స్ విల్ బీ హ్యూమిలియేటెడ్ అన్నాడు. ఒక ఆర్గనైజేషన్ యొక్క డెవలప్మెంట్ అనేది జూనియర్స్ సీనియర్స్ని బట్టి కాకుండా వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ క్యాపబిలిటీస్ని బట్టి ఆధారపడుతుంది. అటువంటప్పుడు సీనియర్స్ ఏదో బాధపడతారని చెప్పి అంతకంటే ఎక్కువ ప్రతిభ, ఎక్కువ నైపుణ్యము, ఎక్కువ అనుభవం అంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన వారిని పక్కన పెట్టడం వల్ల వీళ్ళు బాధపడతారు అనుకుంటే అది కూడా పొరపాటు అవుతుంది. సో ఇది కూడా స్టేట్మెంట్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేయట్లేదు. ఇట్ ఈస్ వీకనింగ్ ద గివెన్ స్టేట్మెంట్. అండ్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్, నో, it would be an injustice to those juniors who are more deserving and suitable for higher promotion. ఎప్పుడైతే ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని, నైపుణ్యం కలిగిన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా కేవలం సీనియారిటీ మీద బేస్ చేసుకుని ప్రమోషన్లు ఇస్తున్నామంటే అది కింద ఉన్నటువంటి జూనియర్స్, నైపుణ్యం కలిగిన జూనియర్స్కి ఇంజస్టిస్, అన్యాయం, తీరని అన్యాయం అంటున్నాడు. So argument 1 is strong with respect to the given statement. Those people who have more capabilities and deserving qualities, those people has to be given promotion irrespective of the experience. ఎవరికైతే అనుభవంతో పని లేకుండా నైపుణ్యం ఉన్న వారికి ప్రమోషన్ ఇవ్వాలనో వారికి తప్పకుండా ఇవ్వాలని ఈ ఆర్గ్యుమెంట్ 1 అనేది మనకి తెలియజేస్తుంది. సో ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ సపోర్టింగ్ అండ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. నౌ విల్ సీ దిస్ ప్రాబ్లమ్. The statement is like this. Should school education be subsidized for everyone? స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక విద్య ప్రతి ఒక్కరికి సబ్సిడైజ్ చేయాలంటే రాయితీ కింద ఫ్రీగా ఇవ్వాలన్నా లేకపోతే తక్కువ ధరలు అందించాలన్నా అనేది స్టేట్మెంట్. షుడ్ స్కూల్ ఎడ్యుకేషన్ బి సబ్సిడైజ్డ్ ఫర్ everyone? The arguments are like this. 2 arguments are there. The first argument is like this. Yes, it will help a large number of people since major fraction of our population is మిడిల్ క్లాస్ ఆర్ బిలో. అవునండి, చేయాలండి అంటున్నాడు. ఎందువల్లంటే భారతదేశంలో ఉన్న అవర్ పాపులేషన్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. సో భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ప్రజానీకము
ఎక్కువ మంది ప్రజానీకము మధ్యతరగతి మరియు దానికంటే తక్కువ తరగతిలో ఉన్నటువంటి దిగువ తరగతి వారు కాబట్టి అందరికీ కూడా విద్యని ఉచితంగా అందించాలి లేదా తక్కువ ధరలో లేదా రాయితీలతో సబ్సిడీస్తో అందించాలి అంటున్నాడు. రెండవ ఆర్గ్యుమెంట్ చూసుకున్నామంటే నో ఇట్ ఈస్ ఎ హ్యూజ్ బర్డన్ ఫార్ క్యాష్ ట్రాప్డ్ ఎక్స్చెకర్. ఈ విధంగా రాయితీలను ప్రకటించి లేదంటే తక్కువ ధరకో లేకపోతే ఫ్రీగానే అందించడం వల్ల అది ఆర్థిక వ్యవస్థ మీద చాలా అతిపెద్ద భారం అవుతుంది అంటున్నాడు. సో ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నట్లయితే మన కరెంట్ సినారియోస్ కాంటెక్స్ట్ కనుక పోల్చుకున్నట్లయితే ఇఫ్ కంపేర్ ద టూ ఆర్గ్యుమెంట్స్ విత్ కరెంట్ కాంటెక్స్ట్, ఎస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దట్ ఈస్ వై వీ హ్యావ్ బ్రింగ్ ద ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆల్సో. మనం భారతదేశంలో ఉచిత నిర్బంధ విద్యకు ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ విద్యను స్కూల్ ఎడ్యుకేషన్ని అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి విద్యని ఉచితంగా అందించడం అనేది ఎంతో సబమైనటువంటి అంశము. రెండవది చూసుకున్నామంటే నో ఇట్ ఇస్ ఎ హ్యూజ్ బర్డన్ ఆఫ్ క్యాష్ ట్రాప్డ్ ఎక్స్చెకర్ అంటున్నారు. చాలా అత్యంత భారమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మీద భారమైనటువంటిది అంటున్నాడు. కాబట్టి దీన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా విద్య మీద పెట్టేటువంటి ఆ పైసలు అనేవి ఆ వ్యక్తి యొక్క ఆల్రౌండ్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి, ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ని, ఆల్రౌండ్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లానే ఒక వ్యక్తి కనుక విద్యావంతులైతే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా విద్యావంతులైతే ఆ వ్యవస్థ కూడా ఆర్థిక వ్యవస్థలో ముందుకి దారి తీయడానికి అంటే ప్రగతి పదంలో దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విద్య మీద ఎక్కువ డబ్బులు ఎక్కువ పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఎప్పుడూ కూడా ఆర్థిక వ్యవస్థ పెనుభారంగా పరిగణించకూడదని కూడా మనము గమనించవచ్చు. సో ఆర్గ్యుమెంట్ 2 అనేది వీక్గా ఉన్నది, ఆర్గ్యుమెంట్ 1 అనేది స్ట్రాంగ్గా ఉన్నది. కాబట్టి ఎస్ ఇట్ విల్ బి హెల్ప్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ సిన్స్ ఎ మేజర్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్ పాపులేషన్ ఈజ్ మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్. సో భారతదేశంలో గమనించినట్లయితే 90 నుంచి 95% వరకు మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి వర్గాలు చెందిన వాళ్ళు, కేవలం 5% నుంచి 10% లోపల మధ్య ప్రాంతం వ్యక్తులు మాత్రమే ఎగువ మధ్యతరగతి మరియు ధనవంతులు చెందినవారు. కాబట్టి ఈ దిగువ స్థాయి లేదా మధ్యతరగతి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకి ఈ విద్యను ఉచితంగా నాణ్యమైన విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మనం గమనించవచ్చు. సో ఆప్షన్ ఈజ్ ఓన్లీ 1 is strong is the correct option. So answer is A. Now we will see this problem. See the statement here like this. It is like this. Should school education be made free in India? భారతదేశంలో ప్రాథమిక విద్యని లేదా స్కూల్ ఎడ్యుకేషన్ని ఫ్రీగా అందించాలన్నా అంత అవసరం ఉన్నదా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్ గమనించినట్లయితే ద ఫస్ట్ వన్ ఈజ్ లైక్ దిస్. ఎస్ దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ ద లెవెల్ ఆఫ్ లిటరసీ. అవును, భారతదేశంలో అక్షరాస్యతను పెంచాలి అంటే ఇది కేవలం ఇదొక్కటే సరైన మార్గం అంటున్నాడు. ఇట్ ఈస్ ద ఓన్లీ వే అంటున్నాడు ఇక్కడ. సో ద ఓన్లీ వే. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నో ఇట్ విల్ యాడ్ టు ద ఆల్రెడీ హెవీ బర్డన్ ఆన్ ఎక్స్చెకర్. అట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ కనుక అందించినట్లయితే ఇప్పటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద విద్యారంగం మీద ఖర్చు పెడుతున్న ఖర్చుకి ఇది అదనంగా ఖర్చుగా పరిగణించాలి, అదనపు భారం అవుతుంది అంటున్నాడు. థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్. ఎస్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రిపేరింగ్ హ్యూమన్ రిసోర్సెస్. ఇది ఫ్రీగా అందించడం వల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఉన్నటువంటి మానవ వనరుల నైపుణ్యాన్ని పెంచడానికి, మానవ వనరుల అంటే సక్రమ వినియోగానికి ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఫోర్త్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్. నో దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ ఇండియా. అలా అవసరం లేదు, భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ధనవంతులేను అంటున్నాడు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గమనించినట్లయితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్ చూస్తే ఇలా ఉన్నాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు ఇంప్రూవ్ ద లెవెల్ ఆఫ్ లిటరసీ. ఓన్లీ వే అనడం వల్ల ఇది కొంత నెగిటివ్ అయింది. సో కేవలం ఉచిత విద్యను అందించడం వల్ల మాత్రమే భారతదేశంలో అక్షరాస్యత పెరుగుతుంది అనుకోవడము కొంతవరకు సబబు కాదు. అది ఎందువల్ల అంటే ఈరోజు ప్రతి కుటుంబానికి వాళ్ళ యొక్క జీవనోపాధికి అవసరమైన అంశాలు కేవలం విద్య కాకుండా వాళ్ళు నిద్రలేస్తే కావాల్సినటువంటి తిండి కానివ్వండి, గింజలు కానివ్వండి, ఉండడానికి ఇల్లు కానివ్వండి, అవసరమైనటువంటి మినిమం నీడ్స్ అన్నిటికి కూడా వారికి సరైనటువంటి ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు అందరూ పిల్లలు కూడా ఫ్రీగా వెళ్ళి చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లా కాని పరిస్థితుల్లో అందరూ కలిసి పనిచేస్తే కానీ వారి యొక్క డొక్క ఆడిన పరిస్థితుల్లో ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టినప్పటికీ వాళ్ళ యొక్క కుటుంబ పోషణ నిమిత్తము ఫ్రీ ఎడ్యుకేషన్ సక్రమంగా వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో పేదరికాన్ని రూపుమాపగలిగినప్పుడు మాత్రమే వారి యొక్క జీవనోపాధికి అవసరమైన మెరుగైన సౌకర్యాలు కల్పించగలిగినప్పుడు మాత్రమే ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినంత మాత్రానే అందరూ కూడా వెళ్ళి ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకుంటారు అని అనుకోవడం తప్పు. సో ఇట్ ఈస్ ఓన్లీ వే అనడం వల్ల ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద గివన్ స్టేట్మెంట్.
Now if you come to the second statement, no, it will add to the already heavy burden on exchequer. ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఎందువల్లంటే విద్య మీద కొంత అమౌంట్ అనేది ప్రతి ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతుంది. ఇంకా ఫ్రీ ఇంకా అన్నప్పుడు ఖర్చుకు అదనంగా అధిక భారం ఏర్పడుతుంది. కాబట్టి ఇది తప్పనిసరిగా ఇది స్టేట్మెంట్ని స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నది. ఎందువల్లంటే అవుతున్నటువంటి ఖర్చుకు అదనంగా ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇది స్టేట్మెంట్ సపోర్ట్ చేస్తుంది. అంత మాత్రాన్ని ఇది నెగిటివ్గా ఉందని మనం సపోర్ట్ చేయకూడదు, చేయట్లేదు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది నెగిటివ్ అయినప్పటికీ ఇట్ ఈస్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో 2 ఈజ్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. అండ్ థర్డ్ వన్, ఎస్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రిపేరింగ్ హ్యూమన్ రిసోర్సెస్. భారతదేశంలో ఉచిత విద్యను అందించడం వల్ల ఆ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మానవ నైపుణ్యానికి లేదా స్కిల్ఫుల్డ్ హ్యూమన్ రిసోర్స్ ఏర్పడడానికి మనకి దోహదపడుతుంది అంటున్నాడు. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద ప్రిపేరింగ్ ఆఫ్ హైలీ క్వాలిఫైడ్ హ్యూమన్ రిసోర్సెస్. సో ఇట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ నో, దెర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో చాలామంది ధనవంతులు ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేయాలా అంటున్నాడు, ఇక్కడ ధనవంతులు ఉంటున్నారు అంటున్నాడు. అంటే ధనవంతులు ఉన్నారు కాబట్టి భారతదేశంలో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు దీని యొక్క భావం. కానీ భారతదేశంలో ఉన్న ధనవంతుల సంఖ్యని మధ్య మరియు దిగువ తరగతి వర్గాల వారిని లేదా పేద వర్గాల వారిని పోల్చినట్లయితే ధనవంతుల సంఖ్య చాలా తక్కువ మాత్రమే ఉంది. ద నంబర్ ఆఫ్ రిచ్ పీపుల్ ఈజ్ లయింగ్ బిట్వీన్ 5 to 10% ఇన్ ఇండియా అండ్ ద రిమైనింగ్ 90 to 95% మిడిల్ క్లాస్ అండ్ జస్ట్ బిలో మిడిల్ క్లాస్ అండ్ BPL బిలో పవర్టీ లైన్ పీపుల్. దట్ ఈస్ వై ద ఆర్గ్యుమెంట్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ద రియలిస్టిక్ గ్రౌండ్స్ ఇట్ ఈస్ రాంగ్. సో దట్ ఈస్ వై డజంట్ సపోర్ట్ ద గివెన్ స్టేట్మెంట్. భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను గమనించినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పేదవారి సంఖ్య మధ్యతరగతి వారి సంఖ్య ధనవంతుల సంఖ్య కంటే చాలా ఎక్కువగా ఉన్నది. ధనవంతుల సంఖ్య 5 నుంచి 10% ఉంటే దిగువ తరగతి వర్గాల వారు మరియు పేద వర్గాల వారి ప్రజల సంఖ్య 90% ఉంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ స్ట్రాంగ్. సో ద స్టేట్మెంట్స్ 2 and 3 are strongly supporting the given statement. The conclusions are the arguments 2 and 3 are strongly supporting the given statement. Now we will go through this next problem. See the statement, should an organization like UNO be dissolved? United Nations Organization అనేది అసలు అవసరం ఉందా, దాన్ని తీసేయచ్చు కదా అంటున్నాడు. ఐక్యరాజ్య సమితి అనేది ఈజ్ ఇట్ నెససరీ అంటున్నాడు. If you go through the arguments, the first argument is like this. Yes, with Cold War coming to an end, such organizations have no role to play. So, Cold War, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత after Second World War, it has been divided into 2 regions. The first one is the USA and its allied nations, and the second one is USSR and its allied nations. సో 2 ధృవాలుగా విడిపోయింది. ఏకధ్రువ ప్రపంచం కాస్త 2 ధృవాలుగా విడిపోయింది. ఆ విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ పవర్స్ మధ్యన ఒక యునానిమిటీ కానివ్వండి లేదా ఒక పవర్ని కంట్రోల్ చేయడం కానివ్వండి, వాటి కోసం ఆరంభించినటువంటి సంస్థే UNO, ఐక్యరాజ్య సమితి. సో ఈ UNOని ఈ కోల్డ్ వార్ డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంక అవసరం లేదు అంటున్నాడు. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్. నో, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్ దేర్ మే బి ఏ వరల్డ్ వార్. ఒకవేళ అటువంటి ఆర్గనైజేషన్ లేకపోయినట్లయితే భవిష్యత్తులో వరల్డ్ వార్స్ ప్రపంచ యుద్ధాలు వచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. మనం కనుక గమనించినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ మీదకి US ఫోర్సెస్ రావడం, అట్లాగే ఇరాక్ మీదకి US ఫోర్సెస్ రావడం గమనించినట్లయితే ఆ అమెరికా సంయుక్త రాష్ట్రాలు USA యొక్క పవర్ని లేదా దాని యొక్క దుందుడుకు చర్యలని కొంతవరకు కంట్రోల్ చేయగలిగింది ఏమిటి అంటే ఐక్యరాజ్య సమితి. అట్లాగే భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నటువంటి ఈ సందర్భంలో ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో కానివ్వండి గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలు కానీ గమనించినట్లయితే ఆ పరిస్థితుల్లో భారతదేశం మీద జరుగుతున్న తీవ్రవాద చర్యల్ని మనం ప్రపంచానికి తెలియజేయడానికి ఉన్నటువంటి ఏకైక సాధనం ఒక ఐక్యరాజ్య సమితి. సో ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ మీటింగ్స్లో భారతదేశం మీద జరుగుతున్నటువంటి తీవ్రవాద చర్యలని ఇవన్నీ కూడా మనము ఐక్యరాజ్య సమితి ద్వారా మాత్రమే భారతదేశం మీద జరుగుతున్న దాడులను కానివ్వండి, అట్లాగే ఇతర దేశాల మీద జరుగుతున్న దాడులను కానివ్వండి, మతమౌఢ్యంతో చేస్తున్నటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కానివ్వండి, మనం మిగిలిన ప్రపంచాన్ని తెలియజేయడానికి ఉన్నటువంటి ఏకైక సాధనం ఐక్యరాజ్య సమితి. కాబట్టి అటువంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి కనుక తీసేసినట్లయితే ఇఫ్ UNO is dissolved, there is no such an organization, there is such a dais to express our views as well as to
know the issues to the remaining world. కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. సో కోల్డ్ వార్ అయిపోయినంత మాత్రాన్ని యుఎన్ఓని మనం డిజాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే యుఎన్ఓలో సభ్యత్వం కోసం అనేక దేశాలు, అంటే యుఎన్ఓలో సభ్యత్వం ఉన్నప్పటికీ వీటో పవర్ కలిగినటువంటి దేశంగా మారడం కోసం అనేక సందర్భాల్లో అనేక దేశాలు పోటీ పడుతున్నాయి. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించినట్లయితే యుఎన్ఓ హ్యాస్ స్టిల్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ హ్యాస్ ద ఇంపార్టెన్స్. సో దట్స్ వై ఓన్లీ ఆప్షన్ ఆర్ ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్. ఓకేనా? సో ఆర్గ్యుమెంట్ 1 అనేది అంత వ్యాలిడ్ కాదు. సో దీన్ని తీసివేయాల్సిన అవసరం లేదు, ఉంచవలసిన అవసరం ఉంది. కాబట్టి సో ఆర్గ్యుమెంట్ 2 ఈజ్ సపోర్టింగ్ ద స్టేట్మెంట్ 2. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఈజ్ స్ట్రాంగ్. Now we will see this problem. The statement is like this: should there be a complete ban on setting up of thermal plants in India? భారతదేశంలో బొగ్గుతో తయారు చేసినటువంటి విద్యుత్ అంటే థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలని కంప్లీట్గా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా అంటున్నాడు. అంటే వాటిని ఆపేయాల్సిన అవసరం ఉందా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్: ఎస్, దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు అరెస్ట్ ఫర్దర్ అడిషన్ టు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. పర్యావరణానికి జరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలి అంటే ఇదొక్కటి మాత్రమే మార్గము అంటున్నాడు. రెండవది, నో, there is a huge shortage of electricity in most parts of the country and hence generation of electricity needs to be augmented. రెండో ఆప్షన్ చూసినామంటే, ఆర్గ్యుమెంట్ చూసినామంటే, భారతదేశంలో విద్యుత్కి చాలా తీవ్రమైన కొరత ఉంది మరియు ఈ వీటిని బ్యాన్ చేస్తే కొంత ప్రభావం అనేది పడుతుంది అంటున్నాడు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ సి ఈజ్, నో, మెనీ డెవలప్డ్ కంట్రీస్ కంటిన్యూస్ టు సెటప్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇన్ దైర్ కంట్రీస్. అనేక అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో గమనించినట్లయితే ఈ థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలని ఇప్పటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు, వాటిని కన్స్ట్రక్ట్ చేయడం అనేది కొనసాగిస్తూనే ఉన్నారు అంటున్నాడు. షుడ్ దేర్ బి ఏ కంప్లీట్ బ్యాన్ ఆన్ సెట్టింగ్ అప్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఇండియా. భారతదేశంలో కంప్లీట్గా థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాలని నిలిపివేసేయాల్సిన అవసరం ఉన్నదా అంటున్నాడు. బ్యాన్ చేయవలసిన అవసరం ఉందా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్ చూస్తే, ఎస్, దిస్ ఈజ్ ద ఓన్లీ వే టు అరెస్ట్ ఫర్దర్ అడిషన్ టు ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. పర్యావరణానికి జరుగుతున్నటువంటి నష్టాన్ని అరికట్టాలి అంటే, కాలుష్యాన్ని అరికట్టాలంటే ఇదొక్కటే సరైన మార్గము, కేవలం ఇదొక్కటే మార్గం అంటున్నాడు. సో పర్యావరణానికి జరుగుతున్న నష్టము కేవలం థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాల వల్ల మాత్రమే కాదండి, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాయు కాలుష్యానికి కారణమైనటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాహనాలు పొగ కానివ్వండి, వాహనాల నుంచి వెళ్ళినటువంటి ఎమిషన్స్, అట్లాగే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటువంటి ఎమిషన్స్. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ద కాజెస్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ పొల్యూషన్. వాహనాల ద్వారా వచ్చే కాలుష్యంతో పాటు అనేక ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి కాలుష్యం కూడా ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి కారణమవుతుంది. సో ఇట్ ఈస్ ద ఓన్లీ వే అనడం వల్ల it is not supporting the given statement, it is against to the given statement, it is weakening the given statement. And next C చూసామంటే, no, many developed countries continues to set up their thermal plants in their own countries అంటున్నాడు. ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే ఇది భారతదేశానికి సంబంధించిన అంశము. భారతదేశంలో బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందా అంటున్నాడు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ చూసినామంటే అనేక దేశాల్లో దీన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటున్నాడు. ఓకేనా? సో ఈ రెండింటి మధ్య ఒక రీజన్ బిల్డప్ చేయాలంటే అంత అవసరం లేదు ఇక్కడ. సో ఇట్ ఈస్ ఆల్సో వీకెనింగ్ ద గివన్ స్టేట్మెంట్. అండ్ సీ ద నెక్స్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, నో, దేర్ ఇస్ ఎ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. భారతదేశంలో తయారయ్యేటువంటి థర్మల్ విద్యుత్ శక్తి 68% విద్యుత్ శక్తి థర్మల్ ద్వారానే వస్తుంది. భారతదేశంలో మొత్తం తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిలో 68%, ద టోటల్ after the total electricity produced in India, 68% to 70% of energy is produced through the thermal sector only. So దీన్ని కనుక బ్యాన్ చేసినట్లయితే there is a most shortage of electricity in the most parts of the country and the generation of electricity needs to be augmented. అంటే జనరేషన్ వేరే రకాలుగా పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటున్నాడు. సో ఇట్ ఈస్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ద ఆన్సర్ బి. సో ఓన్లీ 2 or B follows. Only B follows or supports the given statement. Now, if you see this problem, the statement is like this: should mercy death be legalized? That is, all those who are suffering from terminal diseases be allowed to end their lives if they desire so. So many people sometimes will suffer with unending diseases. So at that time it is necessary for
గివింగ్ ఎ ఛాన్స్ ఫర్ దెమ్, దట్ ఈస్ ద మెర్సీ డెత్. కొంతమంది కొన్ని సందర్భాలలో కొన్ని నివారణ లేనటువంటి సమస్యలతోటి కొన్ని జబ్బులతోటి బాధపడుతుంటారు. అటువంటి వారికి మెర్సీ కిల్లింగ్ అంటే మెర్సీ డెత్ అంటే కారుణ్య మరణం అనేది ఇవ్వవచ్చా అని అంటున్నాడు. రైట్, నౌ విల్ సీ ద ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్: నోబడీ షుడ్ బి అలౌడ్ టు ఎండ్ హిజ్ ఆర్ హర్ విల్ యాజ్ దిస్ గోస్ అగెన్స్ట్ ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ హ్యుమానిటీ. నోబడీ, ఎవరు కూడా ఆ విధంగా వాళ్ళ యొక్క బేసిక్ టెనెట్స్ ఆఫ్ హ్యుమానిటీ అంటే సహజ న్యాయానికి విరుద్ధంగా అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు అంటున్నాడు. రెండవది, పేషెంట్స్ అండర్గోయింగ్ టెరిబుల్ సఫరింగ్ అండ్ హ్యావింగ్ అబ్సల్యూట్లీ నో ఛాన్స్ ఆఫ్ రికవరీ షుడ్ బి లిబరేటెడ్ ఫ్రమ్ సఫరింగ్ త్రూ మెర్సీ డెత్ ఆర్ మెర్సీ కిల్లింగ్. ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక మనం బతకము, ఇక ఈ జీవితాంతం ఇదే బాధతో బాధపడుతూ ఉండాలి, అటువంటి సందర్భాల్లో అటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా ఈ మెర్సీ కిల్లింగ్ అనేది ఉండవలసిందే అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మొదటి ఆర్గ్యుమెంట్ ఏమో మెర్సీ కిల్లింగ్ అంటే కారుణ్య మరణం అనేది సహజ న్యాయాలకు విరుద్ధము అంటున్నాడు. పుట్టింది మనం కాదు కాబట్టి చంపడానికి కూడా మనకు అధికారం లేదని సహజ న్యాయం. సో నెక్స్ట్ థర్డ్ ఆర్గ్యుమెంట్ చూసుకున్నామంటే, నో ఈవెన్ మెర్సీ డెత్ ఈజ్ ఏ కిల్లింగ్ అండ్ కిల్లింగ్ నెవర్ బి లీగలైజ్డ్. కారుణ్య మరణం కూడా ఒక కిల్లింగ్ లాంటిది, ఒక మర్డర్ లాంటిది. కాబట్టి కిల్లింగ్ అనేది, చంపడం అనేది, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని చట్టపరం చేయకూడదు, చట్టబద్ధమైనదిగా చేయకూడదు. నెవర్ ఇట్ కెన్ బి లీగలైజ్డ్ అంటున్నాడు. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూసినట్లయితే కారుణ్య మరణాలు అనేవి అవసరమా అంటున్నాడు. విధులేని పరిస్థితుల్లో అటువంటి బాధల్ని బాధపడుతూ బతకాలనా అంటున్నాడు. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే ఇది మొట్టమొదటిదేమో సహజ న్యాయాలకు విరుద్ధం అంటున్నాడు. రెండవది ఏమో తప్పకుండా అటువంటి వ్యక్తులకి మెర్సీ కిల్లింగ్ ఉండవలసిందని అంటున్నాడు. మూడవది ఏమో ఇట్లా మనకు అలవ చేస్తే అది మనము కిల్లింగ్ అనేదాన్ని, చంపడం అనేదాన్ని మనం చట్టబద్ధం చేసినట్లు అవుతుంది అంటున్నాడు. సో ఈ మూడు ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా పవర్ఫుల్ ఆర్గ్యుమెంట్స్. మనం కనుక గమనించినట్లయితే ఈ మూడు ఆర్గ్యుమెంట్స్ కూడా స్టేట్మెంట్ని సపోర్ట్ చేస్తున్నాయి. దే ఆర్ ద త్రీ ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆల్. One more time we will see, should mercy death be legalized? That is, all those who are suffering from terminal diseases be allowed to end their lives if they desire so. ఎవరైతే తీవ్రమైనటువంటి చికిత్సకి అందుబాటులో లేనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో వారు వాళ్ళ యొక్క కోరిక ప్రకారం వాళ్ళకి మెర్సీ కిల్లింగ్ అంటే కారుణ్య మరణం అనేది ప్రసాదించవచ్చా అంటున్నాడు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్: నోబడీ షుడ్ బి అలౌడ్ టు ఎండ్ హిజ్ ఆర్ హిల్ యాజ్ దిస్ గోస్ అగెన్స్ట్ ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ ద హ్యుమానిటీ. సహజ న్యాయాలకి, మానవుని యొక్క సహజ నియమాలకి లేదా అభిప్రాయాలకి లేదా వారి యొక్క సహజంగా ఉన్నటువంటి సూత్రాలకు విరుద్ధం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మెర్సీ కిల్లింగ్ని అలౌ చేయొద్దు అంటున్నాడు. ఇది కూడా వాస్తవమే. సో పుట్టడం అనేది మన చేతుల్లో లేదు కాబట్టి చనిపోవడం అనేది కూడా మన చేతుల్లో లేదు, ఇది వాస్తవమే. సో ఇట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటుంది? ఎస్, అలౌ చేయాలి, వాళ్ళకి కారుణ్య మరణం ఇవ్వాలి అంటున్నాడు. ఎందువల్ల ఇవ్వాలి అంటే విధులేని పరిస్థితుల్లో బతుకుతున్నారు వాళ్ళు, ఇక బతకడానికి ఎటువంటి అవకాశము లేదు. బతికినన్ని రోజులు కూడా ఆ వ్యాధులతో బాధపడుతూనే బతకాలి కాబట్టి అలాంటి బతకడం కన్నా కూడా చనిపోవడం మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు తప్పనిసరిగా మెర్సీ కిల్లింగ్ అనేది ఉండాల్సిందే, కారుణ్య మరణం ఉండాల్సిందే అంటున్నాడు. ఇది కూడా ఇట్ ఈస్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ నో ఈవెన్ మెర్సీ డెత్ ఈజ్ ఆల్సో ఏ కిల్లింగ్. మనం కారుణ్య మరణం అనేది కూడా ఒక రకంగా చంపడమే దాన్ని. సో చంపడం అంటే ఇట్స్ ఆల్సో ఏ మర్డర్. సో కిల్లింగ్ నెవర్ కెన్ బి ఇట్ గోయింగ్ టు బి లీగలైజ్డ్. ఎప్పుడు కూడా చంపబడడం అనే దాన్ని మనం చట్టబద్ధం చేయరాదు అంటున్నాడు. సో ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. దట్ ఈస్ వై ఆల్ 1, 2 and 3 ఆర్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. హెన్స్ ద ఆన్సర్ ఈజ్ ఆల్. Now we will discuss this problem. See, the statement is like this: should there be a total ban on tobacco products and smoking in India? Should there be a total ban on tobacco products and smoking in India? భారతదేశంలో పొగాకు ఉత్పత్తుల మీద మరియు స్మోకింగ్ మీద బ్యాన్ పెట్టవలసిన అవసరం ఉన్నదా అంటున్నాడు. ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్: ఎస్, ఇట్ ఈజ్ రాంగ్ టు స్మోక్ అవే మిలియన్స్ ఆఫ్ మనీ. మనం డైరెక్ట్గా మనీనే తాగేస్తున్నాము కాబట్టి ఇది రాంగ్ అంటున్నాడు. సెకండ్, నో, ఇట్ విల్ మేక్ థౌజండ్స్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద టొబాకో ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అలా చేసినట్లయితే
పొగాకు పరిశ్రమలో టుబాక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అనేక మంది వేల మంది ఎంప్లాయీస్ దే విల్ లూజ్ దేర్ ఎంప్లాయ్మెంట్ అంటున్నాడు. వాళ్ళ యొక్క ఉపాధిని కోల్పోతారు, ఉద్యోగాలను కోల్పోతారు అంటున్నాడు. అండ్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్: నో, ద గవర్నమెంట్ విల్ లూజ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ యాజ్ ఇట్ విల్ నాట్ ఎర్న్ బై వే ఆఫ్ ట్యాక్సెస్ ఆన్ దీస్ ప్రోడక్ట్స్. భారతదేశంలో అత్యధికంగా ఆదాయం సమకూర్చేటటువంటి ఒకానొక ఇండస్ట్రీ ఏమిటంటే ఈ స్మోకింగ్ ఇండస్ట్రీ స్మోకింగ్ సెక్టర్, దట్ మీన్స్ ద టొబాకో సెక్టర్. ఈ టొబాకో సెక్టర్ వల్ల భారతదేశానికి అత్యధిక మొత్తంలో రాబడి వస్తుంది. కాబట్టి ఈ స్మోకింగ్ కానివ్వండి, ఈ టొబాకో ప్రొడక్ట్స్ కానివ్వండి బ్యాన్ చేసినట్లయితే ఆర్థిక వ్యవస్థకి లాస్ అవుతుంది. దెర్ ఇస్ ఎ లాస్ టు ద గవర్నమెంట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మనీ యాజ్ ఇట్ విల్ నాట్ ఎర్న్ బై ద వే ఆఫ్ ట్యాక్సెస్ అండ్ దీస్ ప్రొడక్ట్స్ అంటున్నారు. ఈ ట్యాక్సెస్ వల్ల వచ్చేటువంటి మనీని అంతా కూడా కోల్పోవలసి వస్తుంది అంటున్నాడు. సో స్టేట్మెంట్ చూసినట్లయితే బ్యాన్ చేయవలసిన అవసరం ఉందా అంటున్నాడు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ చూసినట్లయితే ఇది బ్యాన్కి సంబంధించినటువంటి అంశం ఇందులో ఏది కూడా పొందుపరచబడలేదు. ఇట్ ఈజ్ రాంగ్ టు స్మోక్ అవే మిలియన్స్ ఆఫ్ మనీ, తప్పు అని చెప్తున్నాడు. ఇది కొన్ని మిలియన్స్ రూపాయలని మనము తాగేస్తున్నాము, పొగ ద్వారా వదిలేస్తున్నాము, పొగాకు ఉత్పత్తుల ద్వారా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అంటున్నాడు. సో రూపాయలకు మనము యూజ్ చేయడం వల్ల దీనికి ఎటువంటి సంబంధము లేదు. సో ఇట్ ఇస్ నాట్ సపోర్టింగ్ ద గివన్ స్టేట్మెంట్. ద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇస్ నాట్ సపోర్టింగ్, దెర్ ఇస్ నో రిలేషన్. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇఫ్ యూ కన్సిడర్, yes, it is exactly supporting the statement. Suppose if there is a total ban on the tobacco products, exactly there will be thousands of workers or lakhs of workers from the industry will be away from the out of the industry. So they will lose all the opportunities. That means they lose their ఎంప్లాయ్మెంట్. సో వీళ్ళందరికీ కూడా ఉపాధి లేదా ఉద్యోగం కోల్పోతారు. కాబట్టి సో దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. మూడవ ఆర్గ్యుమెంట్ చూసుకున్నామంటే ద గవర్నమెంట్ విల్ లూజ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇది బ్యాన్ చేసినట్లయితే గవర్నమెంట్కి ఏవైతే వస్తున్నాయో ట్యాక్సెస్ రూపేనా ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా రావడం తగ్గిపోతుంది, అంటే ట్యాక్సెస్ రావిక అంటున్నాడు. సో ఇది బ్యాన్ చేస్తే ట్యాక్సెస్ రావనేది నిజం, ఇట్ ఈస్ సపోర్టింగ్. అట్లాగే దీన్ని బ్యాన్ చేస్తే అనేక లక్షల మంది ఉపాధి కోల్పోతారు అనేది నిజం. సో ఇట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్. సో 2 and 3 ఆర్ సపోర్టింగ్. ఇది బ్యాన్ చేస్తే బ్యాన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఏమంటున్నాడంటే ఇది బ్యాన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే మిలియన్స్ ఆఫ్ మనీ అనేది మనకి మిగులుతుంది అంటున్నాడు. సో కన్సంప్షన్ వచ్చినప్పుడే మనకి డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివన్ స్టేట్మెంట్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్. సో బోత్ 2 and 3 ఆర్ సపోర్టింగ్, హెన్స్ ద ఆన్సర్ ఈజ్ C, 2 and 3. నౌ we will see this problem. Statement is like this: should women be given equal opportunity in the matter of employment in every fields? అన్ని రంగాలలో స్త్రీకి ప్రస్తుత పరిస్థితుల్లో సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వవలసిన అవసరం ఉందా అంటున్నాడు. షుడ్ ఉమెన్ బి గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్స్? ఉపాధి లేదా ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ అవకాశాలలో స్త్రీకి పురుషులతో సమానంగా అవకాశం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదా అంటున్నాడు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్: ఎస్, దే ఆర్ ఈక్వల్లీ క్యాపబుల్. అవును, వాళ్ళు పురుషులతో సమానంగా సమర్థులు అంటున్నాడు. రెండవ ఆర్గ్యుమెంట్ చూస్తే నో, దే హ్యావ్ టు షోల్డర్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి బాధ్యతలు ఇస్తే సరిపోతుంది అంటున్నాడు. థర్డ్ స్టేట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్: ఎస్, దే షుడ్ ఆల్సో గో ఇన్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. తప్పనిసరిగా వాళ్ళు కూడా బయట ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. నౌ గో టు ద స్టేట్మెంట్. వాళ్ళకి పూర్తిగా పురుషులతో సమానంగా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందా ఉద్యోగ అవకాశాల్లో అంటున్నాడు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఎస్, దే ఆర్ ఈక్వల్లీ క్యాపబుల్. మనం ప్రస్తుత పరిస్థితిలో చూసినట్లయితే రక్షణ రంగం కానివ్వండి, వైమానిక రంగం కానివ్వండి, శాస్త్ర సాంకేతిక రంగం కానివ్వండి, అట్లాగే విద్యారంగం కానివ్వండి, ఏ రంగంలో తీసుకున్నా ఆ పురుషులతో సమానంగా స్త్రీలు కూడా పోటీ పడుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా వారికి అన్ని రంగాల్లోనూ దాదాపుగా అన్ని రంగాల్లో కూడా వారికి సమానమైన అవకాశాలను ఇస్తుంది. కాబట్టి జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా, అంటే లింగ వివక్షత అనేది లేకుండా వాళ్ళందరికీ అన్ని రంగాల్లోనూ అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ద ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివన్ స్టేట్మెంట్. ఎస్, దే ఆర్ ఈక్వల్లీ క్యాపబుల్, దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. Nowadays you can see any people in any organization, the female people, that means the women are working on par with the male. సాఫ్ట్వేర్ తీసుకోండి, లేదా బీపీఓ తీసుకోండి, లేకపోతే రక్షణ రంగం తీసుకోండి, ఇఫ్ యూ గో ఎనీ సెక్టార్ దే ఆర్ ఈక్వల్లీ వర్కింగ్ ఆన్ పార్ విత్ ద మేల్. దట్ ఈస్ వై ద స్టేట్మెంట్ ఆర్ ఆర్గ్యుమెంట్ ఫర్ ఈజ్ సపోర్టింగ్ ద గివన్ స్టేట్మెంట్. నౌ సీ, నో, దే హ్యావ్ టు షోల్డర్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్. కేవలం వాళ్ళు
ఇంటి యొక్క బాధ్యతలు తీసుకోవడానికి మాత్రమే పరిమితం కావాలి అంటున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. ఈరోజు తీసుకున్నామంటే మనం ఫస్ట్ ఆర్గ్యుమెంట్లో మనం డిస్కస్ చేసినట్టుగా స్త్రీలు ఏ రంగంలో కూడా వెనుక తగ్గబడట్లేదు కాబట్టి అన్ని రంగాల్లో పురుషులతో సమానంగానూ ముందంజలోనూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కేవలము ఇంటి బాధ్యత నిర్వహించుకోవడానికి అంటే వాళ్ళని అంగీకరింపజేసేదిగా ఉండాలి అనే విధంగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. అండ్ ద థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ లైక్ దిస్, ఎస్ దే షుడ్ ఆల్సో గో ఇన్ టు ద అవుట్ సైడ్ వరల్డ్. వాళ్ళు కూడా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అంటున్నాడు. సో ఈరోజు ఆధునిక ప్రపంచంలో స్త్రీలకి పురుషులతో సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వారు కూడా తప్పనిసరిగా బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి బాహ్య పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క కుటుంబాలను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్లీ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో 1 and 3 are supporting the given statement. So the answer is B. 1 and 3 is the answer. Now you see this problem. The statement is like this. Should religion be taught in our schools? మన పాఠశాలల్లో మతపరమైన విద్యను బోధించవలసిన అవసరం ఉన్నదా అంటున్నారు. The arguments are like this. No, ours is a secular state. మనది సెక్యులర్ స్టేట్ అంటున్నాడు. అంటే మనది లౌకిక రాష్ట్రము లేదా లౌకిక రాజ్యం అంటున్నాడు. నో, అవర్స్ ఇస్ ఎ సెక్యులర్ స్టేట్. సో లౌకిక రాజ్యంలో మతపరమైనటువంటి విద్యను అందించవలసిన అవసరం లేదు అంటున్నాడు. లౌకిక రాజ్యం అన్నప్పుడు అన్ని మతాలకు సంబంధించినటువంటి విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎవరు ఏమిటి, వారి యొక్క లక్షణాలు ఏమిటి, వారి యొక్క ఆచారాలు సంప్రదాయాలు ఏమిటి, అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఒక రకంగా మతము అనేది ఒక జీవన విధానము, ఒక సాంప్రదాయము, ఒక ఆచార వ్యవహారాలతో కూడినటువంటి కట్టుబడులతో నియమాలతో కూడినటువంటి ఒక జీవన విధానం. సో ఈ జీవన విధానాన్ని తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. కాబట్టి ఇది నో అంటున్నాడు కాబట్టి అవర్స్ ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్, మన లౌకిక రాజ్యం అంటున్నాడు కాబట్టి లౌకిక రాజ్యంలో మతపరమైనటువంటి విజ్ఞానాన్ని లేదా తెలివితేటల్ని లేదా జ్ఞానాన్ని సమపార్జించడం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పు కాదు. అక్వైరింగ్ నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు వేరియస్ రిలీజియన్స్ అండ్ ద వేరియస్ లైఫ్ స్టైల్స్ అండ్ ద వేరియస్ వేస్ ఆఫ్ లివింగ్ అండ్ ద కస్టమ్స్ ఆఫ్ ద వేరియస్ పీపుల్, ఇట్ ఈస్ నోవేర్ it is restricted in any state or in any country. So it is contradict or it is against to the given statement. That is why it is weakening the statement or is not following the or supporting the given statement. So one is not following or one is not supporting the given statement. The argument one is not supporting. And the second argument is like this. Yes, teaching religion helps in inculcate moral values among the children. తప్పనిసరిగా ఉండాలి అంటున్నాడు. ఇలా ఉండడం వల్ల పిల్లల్లో అనేక రకాలైనటువంటి మోరల్ వాల్యూస్ అంటే నీతి నియమాలకు సంబంధించిన అనేక అంశాలు భారతదేశంలో కానివ్వండి, ఏ దేశంలో కానివ్వండి, పిల్లలకు ప్రాథమిక స్థాయి నుంచి నేర్పించడం వల్ల వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అనేది ఉపయోగపడుతుంది, వీలు పడుతుంది అంటున్నాడు. ఏ మతమైనా మంచి చెప్తుంది కాబట్టి చెడు చెప్పదు కాబట్టి మతపరమైనటువంటి నాలెడ్జ్ ఉండడం అనేది తప్పు కాదు. సో getting the knowledge with respect to the religions, it is a good thing for the future generations. They will know the customs and morals and ethics and the ways of living, way of style. Okay, they will know from the teachings of the religious subjects. That is why it is necessary and must. So that is why option 2 and our argument 2, it is supporting the given statement. Hence we can say that only 2 is the strongly supporting option with respect to the given statement. Now we will go through this problem. See the statement. Should animals be killed for the sake of laboratory testing? ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా కూడా ఔషధాలను పరిశీలించడం కోసం కానివ్వండి లేదా టెస్టింగ్ కోసం కానివ్వండి కంప్లీట్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ ద యానిమల్స్ ఓన్లీ. ఏదైనా ఒక మెడిసిన్ మనకు బయటకు వస్తుందంటే తప్పనిసరిగా ఆ టెస్ట్ అన్నీ కూడా మనం ముందు యానిమల్స్ మీద కండక్ట్ చేసి ఇఫ్ దే ఆర్ సక్సీడెడ్ దెన్ ఓన్లీ ద మెడిసిన్స్ విల్ బీ రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్ విత్ సర్టన్ అప్రూవల్స్. నౌ ద ఆర్గ్యుమెంట్స్ ఆర్ లైక్ దిస్. ఎస్, దే ఆర్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. అవి చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నో, వీ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ అహింస. మనం ఇండియన్ కాంటెక్స్ట్కి వచ్చేసరికి వీఆర్ ఆల్వేస్ సపోర్టింగ్ అహింస, హింస చేయరాదు అని అంటున్నాం కాబట్టి దీన్ని మనం యూజ్ చేసుకోకూడదు అంటున్నాడు. సో దట్ స్టేట్మెంట్ ఈజ్ లైక్ దిస్. షుడ్ అనిమల్స్ బి కిల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ల్యాబొరేటరీ టెస్టింగ్. ల్యాబొరేటరీ టెస్టింగ్ చేయడం కోసము అనిమల్స్ని చంపవలసిన అవసరం ఉందా అంటున్నాడు. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎస్, దే ఆర్ అవైలబుల్ ఇన్ ప్లెంటీ. చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చంపుకోవచ్చు అంటున్నాడు.
సో ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. చంపవలసిన అవసరం ఉందా అంటే ఎక్కువ తక్కువ అని మనం ఎట్లా చెప్తాం? కొన్ని జంతువులు కొన్ని జాతులు అంతరించిపోయే స్థితికి ఉండొచ్చు, లేదా ఎక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉన్నంత మాత్రాన వాటిని మనము టెస్టింగ్ వాళ్ళు పేరుతో చంపవలసిన అవసరం లేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. అనిమల్స్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వాటిని మన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకొని వాటి యొక్క ప్రాణాలు తీసే రైట్ మనకు లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సెకండ్ వన్ ఈజ్ నో, వీ హ్యావ్ ఆల్వేస్ సపోర్టెడ్ అహింస. ఎప్పుడు కూడా మనం అహింసని సమర్థిస్తున్నాం కాబట్టి అహింస పేరుతో మనము వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపడానికి అవకాశం లేదు. హింస పేరుతో మనం వాటిని చంపడానికి వీల్లేదు, అహింసనే పాటించాలి అంటున్నాడు. అలా పాటించిన సందర్భంలో అహింసను కనుక నమ్ముకున్నట్లయితే ఈరోజు మన మానవాళికి పొంచి ఉన్నట్టు అనేక ప్రమాదకరమైనటువంటి వ్యాధుల నుంచి మనం రక్షించుకోవడం కోసము ఈ మెడిసిన్స్ అనేవి వచ్చిండేవి కావు. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైన రుగ్మతలకు కారణమైనటువంటి కారణాలు, వాటి యొక్క మూలాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం జంతువుల మీద ఆధారపడాలి. అలాగే ఆ జబ్బులకు ఉన్నటువంటి కారణాలు తెలుసుకోవడంతో పాటు వాటికి సరైనటువంటి మెడిసిన్స్ కనిపెట్టాలంటే తప్పనిసరిగా మనము ఆ అనిమల్స్ మీద, జంతువుల మీద ప్రయోగాలు తప్పనిసరిగా చేయవలసిందే. సో అహింస అనే పేరుతో మనం ఊరుకుంటే అనేక రకాలైన జబ్బులకి మనం మందు కొనుక్కునే అవకాశము లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. చంపవలసిన అవసరం ఉందా అంటే అహింస పేరుతో మనము చంపకూడదు అని అంటున్నాడు. సో అలాంటి చంపలేని పరిస్థితులు వచ్చినప్పుడు మనకి మెడిసిన్స్ కూడా ఉండవు కాబట్టి తప్పనిసరిగా ఇట్ ఈస్ ఆల్సో నాట్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. సో ఇన్ దిస్ కాన్స్టెక్ట్, ఇన్ దిస్ సినారియో, both 1 and 2 are against or weakening the given statement. So neither 1 nor 2 is the answer, appropriate answer for this type of question. Now we will discuss this problem which is related with the wearing of helmet for both the driver and the pillion rider. వెహికల్ మీద ఇద్దరు వెళ్తున్నామంటే రైడర్కిను పిలియన్ రైడర్కి, ముందున్న వ్యక్తికి వెనుకున్న వ్యక్తికి ఇద్దరికి కూడా హెల్మెట్ ఉండాలి అనేది ఒక కంపల్సరీ కండిషన్. నౌ see the statement. Should the rule of wearing helmet for both the driver and a pillion rider while driving a motorbike be enforced strictly? డ్రైవర్కి మరియు వెనుక కూర్చున్న వ్యక్తికి తప్పనిసరిగా హెల్మెట్ ఉండడం అనే నిబంధనని తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉన్నదా అంటున్నాడు. Now we will go to the arguments. The first argument is like this. Yes, it is a rule and rules should be followed strictly by all. తప్పనిసరిగా ఇది రూల్ కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా దీన్ని ఫాలో కావాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. సో స్టేట్మెంట్లో ఏమంటున్నాడంటే హెల్మెట్ని రైడర్తో పాటు పిలియన్ రైడర్ ఇద్దరు కూడా తప్పనిసరిగా ధరించేటట్టు నిబంధనలను ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందా అంటున్నాడు. ఇక్కడ ఆర్గ్యుమెంట్లు ఏమంటున్నాడు, రూల్ కాబట్టి తప్పనిసరిగా పాటించాలి అంటున్నాడు. సో ఇది రూల్ పాటించాలి కాబట్టి ఇది తప్పనిసరిగా ఇట్ ఈస్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. నెక్స్ట్, నో ఈచ్ ఇండివిజువల్ నోస్ how to protect his own life and it should be left to his discretions. దీంట్లో ఏమన్నాడంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తనను తాను ఏ విధంగా రక్షించుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలని తెలుసు. అట్లానే ఈ నియమాన్ని అనేదాన్ని ఆ యొక్క రైడరు లేదా పిలియన్ రైడర్ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలకి వదిలేసేయాలి అని అంటున్నాడు. ఇది రూల్ అని చెప్పినప్పుడు దీన్ని తప్పనిసరిగా పాటించాలి. కానీ ఇక్కడ వ్యక్తిగత అభిప్రాయాలకు వదిలేయాలంటున్నాడు కాబట్టి ఇట్ ఈజ్ అగెనిస్ట్ టు ద గివెన్ స్టేట్మెంట్. సో షుడ్ ద రూల్ ఆఫ్ వేరింగ్, ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ వేరింగ్. సో ఇది రూల్ కాబట్టి ఇది తప్పనిసరిగా రూల్ పాటించాలి కాబట్టి ఇది పాటించడం లేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఆర్ సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. ఇక్కడ వ్యక్తి యొక్క డిస్క్రిషనరీ పవర్స్కి అంటే వాళ్ళ యొక్క వ్యక్తి యొక్క అభిప్రాయాలకు వదిలేయాలి, వాళ్ళ యొక్క అంటే ఇష్టాలకు వదిలేయాలంటున్నాడు కాబట్టి ఇట్ ఈస్ అగెనెస్ట్ టు ద రూల్, దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ద గివెన్ స్టేట్మెంట్. థర్డ్ వన్, నౌ ఇట్ డస్ నాట్ ఎన్ష్యూర్ సేఫ్టీ యాజ్ ఓన్లీ ద హెడ్ ఈజ్ ప్రొటెక్టెడ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ ఈజ్ నాట్. ఇక్కడ ఏమంటున్నాడంటే హెల్మెట్ని పెట్టుకోవడం వల్ల తప్పనిసరిగా హెడ్ ఒక్కటే ప్రొటెక్ట్ అవుతుంది కాబట్టి మిగతా బాడీ ప్రొటెక్ట్ కావదు కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరము లేదు అంటున్నాడు. సో హెల్మెట్ని పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఇక్కడ రూల్ కాబట్టి తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆ రూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఫ్రేమర్స్ దే నో ద యూజ్ అండ్ యూటిలిటీస్ ఆఫ్ హెల్మెట్. ఆ హెల్మెట్ని యూజ్ చేయడం వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు అనేవి కూడా హెల్మెట్స్ ఆ రూల్స్ ఫ్రేమ్ చేసే వాళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళు నిష్ణాతులు అయి ఉంటారు కాబట్టి వాళ్ళు హెల్మెట్ తప్పనిసరి చేశాడు. కాబట్టి దీన్ని ఏమంటున్నారంటే ఇక్కడ హెల్మెట్ అనేది కేవలం తలకు మాత్రమే రక్షణ ఇస్తుంది కాబట్టి ఇది పెద్ద అవసరం లేదు అంటున్నాడు. ఇట్ ఈస్ ఆల్సో అగెనెస్ట్ టు ద గివెన్ స్టేట్మెంట్. ద రూల్, ఇట్ ఈస్ ద రూల్ and it is the protective mechanism which will give you the safety only for the head and the remaining body is not protected because of the helmet wearing.
So it is also not supporting the given statement. That is why it is also not following. And the fourth option is like this. Yes, it is a necessary as head being the most sensitive organ is protected by the helmet. దీంట్లో ఏమన్నానంటే మానవ యొక్క దేహం మొత్తం మీద head is the most sensitive organ and any injury to the dead leads to the damage of the life or loss of life like this. So that is why it is must and should, it is a necessary mechanism or protective mechanism to wear a helmet being the head is the most sensitive organ. సో కాబట్టి ఇది తల అనేది మనిషి యొక్క శరీరంలో తప్పనిసరి అంటే తల అనేది మనిషి యొక్క శరీరంలో ఒక ప్రధానమైనటువంటి భాగము. దీని కనుక దెబ్బ తగిలినట్టు మరణాన్ని సంభవిస్తుంది కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ ద గివెన్ స్టేట్మెంట్. ద రూల్, ఇట్ ఈస్ ద రూల్ and it is the mechanism to protect your life which is on par with the rule and it is following the rule and is supporting the rule. That is why 1 and 4 are following or supporting the given statement. 2 and 3 are not supporting. Answer is 1 and 4, that is option C is the answer. So 1 and 4 are following the given statements.